భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత రక్షణ భద్రతా సంస్థలు ఒక ముఖ్యమైన ఆందోళనకరమైన పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. మే 7-10 మధ్య పాకిస్తాన్ ప్రారంభించిన భారీ డ్రోన్ దాడిలో టర్కీ రక్షణ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వర్గాల్లోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం భారత గగనతలాన్ని ఉల్లంఘించి ఉత్తర పశ్చిమ భారతదేశంలోని సైనిక పౌర సంస్థలను లక్ష్యంగా చేసుకొని రాత్రిపూట జరిగిన డ్రోన్ దాడిలో పాకిస్తాన్ 1000 కంటే ఎక్కువ డ్రోన్లను ఉపయోగించింది. అయితే పాక్ చేసిన దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే ఈ దాడుల్లో 350కి పైగా మానవరహిత వైమానిక వాహనాలు మోహరించడం ఆందోళన కలిగిస్తోంది. మే 8న మాత్రమే దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు భారత గగనతలాన్ని చొరబడటానికి ప్రయత్నించాయని కల్నల్ సోఫియా ఖురేషీ ధృవీకరించారు. భారతదేశ వైమానిక రక్షణ స్థావరాలను పరిశీలించడానికి నిఘా డేటాను సేకరించడానికి వీటిని ప్రయోగించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రాథమిక పరీక్షలో భారతీయ ఏజెన్సీలు వాటిని అసిస్ గార్డు నిర్మాత సోంగర్ డ్రోన్లుగా గుర్తించారు. ఇవి స్వయం ప్రతిపత్తి మాన్యువల్ ఫ్లైట్ మోడళ్లలో ద్వంద్వ ఆపరేషన్ సామర్థ్యాల కోసం ఉద్దేశించినట్లుగా అభిప్రాయపడుతున్నారు.